హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రమోద్ దురిశెట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎకనామిక్స్ డెఫినేషన్స్ డిస్క్రైబ్ చేయబోతున్నాము. ఎకనామిక్స్లో మనకు డిఫరెంట్ ఎకనామిక్స్ ఆర్ డిస్క్రైబ్స్ డిఫరెంట్ ఎకనామిక్స్. అర్థశాస్త్రానికి నిర్వచనాలు వారు ఏ విధంగా డిఫైన్ చేశారో ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రెడీ? ఎస్. Definitions of economics. There are different types of definitions are there. So first, wealth definition. Wealth definition given by Adam Smith, who is very well known as father of economics. So if wealth definition especially given by Adam Smith in his famous book Wealth of Nations. That's the reason he was very well known as father of economics. He has describes a lot of things. అడమ్ స్మిత్ తన యొక్క బుక్లో ఎకనామిక్స్ గురించి ఫస్ట్ టైం అప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలని అర్థశాస్త్రం గురించి తను వెల్త్ ఆఫ్ నేషన్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పిలుస్తారు. సో అర్థశాస్త్రానికి మొట్టమొదటి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ నిర్వచనానికి జేబిసే, జేఎస్ మిల్ ఇద్దరు ఎకనామిస్టులు కూడా వారు సపోర్ట్ చేసి డెఫినేషన్ని వాళ్ళు అగ్రీ చేశారు. నెక్స్ట్, వెల్ఫేర్ డెఫినేషన్. వెల్ఫేర్ డెఫినేషన్ గివెన్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ వెరీ ఫేమస్ ఎకనామిస్ట్ after Adam Smith. Alfred Marshall, he has written one famous book. The book name is Principles of Economics. He has given economics is not only wealth, economics is called welfare. According to Alfred Marshall, study of man and his welfare. So first, the welfare is important. After that, wealth, he was agreed that. అతను ఏం చెప్తున్నాడంటే ముఖ్యంగా మానవుని యొక్క శ్రేయస్సు ఇంపార్టెంట్. మానవుడు ఆరోగ్యంగా ఉన్నట్టయితే తన యొక్క సంపద తనకు ఆటోమేటిక్గా వస్తుందని తను నమ్ముతాడు. సో ఇతని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో తన యొక్క లాట్ ఆఫ్ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు, భావనలు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని పిలుస్తారు. ఆల్ఫ్రెడ్ మార్షల్ని ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటారు. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ బుక్స్ని బైబిల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. నెక్స్ట్, స్కార్సిటీ డెఫినేషన్. స్కార్సిటీ డెఫినేషన్ లయోనిల్ రాబిన్స్ ఎకనామిస్ట్ తెలపడం జరిగింది. సో ఇతను అర్థశాస్త్రానికి నిర్వచనం ఇచ్చిన మూడో వ్యక్తి. లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. సో పీపుల్ హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్. హౌ దే ఫుల్ఫిల్ దిస్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. మానవుని యొక్క అనంతమైన కోరికల్ని పరిమితమైన వనరులతో ఎలా తీర్చుకోవాలి? ప్రపంచంలో పోతున్న కొద్దీ ఏమవుతుందంటే వనరులు క్షీణిస్తున్నాయి, క్రమంగా వనరులు తగ్గుతున్నాయి, కానీ మానవుని కోరికలు పెరుగుతున్నాయి. ఈ మానవుని కోరికల్ని మరి ఈ పరిమితమైన వనరులతో, లిమిటెడ్ రిసోర్స్తో ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పాడు. నెక్స్ట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డెఫినేషన్. Growth and development definition given by Paul Samuelson. పాల్ శామ్యుల్సన్ ఇతను ముఖ్యంగా అమెరికన్ ఎకనామిస్ట్. ఇతడు ఎకనామిక్స్కి ఏం చెప్పాడంటే కంటిన్యూషన్ ఆఫ్ ద స్కేర్సిటీ డెఫినేషన్, ఆల్టర్నేట్ యూజెస్, హ్యూమన్ బీయింగ్స్ choose alternates with or without money, how the nation growth and development with the help of money are and explain alternate uses. ముఖ్యంగా పాల్ శామ్యుల్సన్ తను ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా పొందడం జరిగింది. అతను అమెరికా ఎకనామిస్ట్. సో ఫస్ట్ రగ్నార్ ఫ్రిష్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత సెకండ్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి పాల్ శామ్యుల్సన్. సో గ్రోత్ ముఖ్యంగా క్వాంటిటీ చేంజెస్, డెవలప్మెంట్ సైకలాజికల్ చేంజెస్ నుంచి ఒక నేషన్ యొక్క నీడ్స్, ఎసెన్షియల్స్ నుంచి చాలా క్లియర్గా ఇతను చెప్పడం జరిగింది. సో పాల్ శామ్యుల్సన్ ఈజ్ వెరీ ఫేమస్ ఎకనామిస్ట్
The modern definition was given growth and development in the country. This definition follows a lot of American economists and as well as Western countries and Indian country also. So పాల్ శాముల్సన్ తర్వాత మనకు ఎకనామిక్స్ గురించి డిఫైన్ చేసిన వ్యక్తి జేకబ్ వీనర్. ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకనామిక్స్ డిస్క్రైబ్స్. అంటే జేకబ్ వీనర్ ఏం చెప్తున్నాడంటే ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకనామిస్ట్ డూ. ఎకనామిస్టులు ఏదైతే చేస్తారో అదే ఎకనామిక్స్ అని చెప్పాడు.